డియర్ పేరెంట్స్, ఈరోజు చాలామంది స్టూడెంట్స్ 10th క్లాస్లో మ్యాథ్స్ అంటే భయపడిపోయి 10th వరకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ నేను తీసుకోను, బైపీసీ తీసుకుంటే నేను బాగా చదువుతాను అని ఒక కమిట్మెంట్తో వస్తున్నారు. ఈ పేరెంట్స్ కూడా ఏమనుకుంటున్నారంటే, నిజంగా మా పిల్లలు బైపీసీ బాగా చదివితే ఏ నీట్ ర్యాంకో లేకపోతే ఏ పారామెడికల్ ర్యాంక్సో ఎంసెట్లోనో ర్యాంక్స్ వస్తాయి, మా వాళ్ళు బాగా సెటిల్ అవుతారు అని అనుకుంటున్నారు. తీరా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీలో మళ్ళీ మ్యాథ్సే వస్తుంది. ఫిజికల్ కెమిస్ట్రీ అన్ని న్యూమరికల్స్ వస్తాయి, ఫిజిక్స్లో అన్ని న్యూమరికల్స్ వస్తాయి. ఈ న్యూమరికల్స్ సాల్వ్ చేయాలంటే వీడికి కంపల్సరీ డెసిమల్ క్యాలిక్యులేషన్సు, ఫ్రాక్షనల్ క్యాలిక్యులేషన్సు, ఆల్జిబ్రా థరోగా ఉన్నవాడే వీటన్నిటిని బాగా చేయగలుగుతాడు. వీటిని వదిలేసి ఓన్లీ థియరీ ఎగ్జామ్స్, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కండక్ట్ చేసే థియరీ ఎగ్జామ్స్లో మార్కులు రావాలి అంటే కొన్ని ఫిక్స్డ్ క్వశ్చన్స్ని ముందుగానే డిజైన్ చేసుకొని వాటి వరకు బైహార్ట్ చేసినా కూడా స్కోర్ వస్తుంది. కానీ ఎంసెట్లో కానీ నీట్లో కానీ ర్యాంక్ వచ్చే ఛాన్స్ లేదు. వితౌట్ మ్యాథ్స్ we can't achieve NEET.